చూచా ఇరగంట వెంట కట్టెట్టు చేయ వాడు మనల్ని నిగలనీయడే. ఇంకతే ఊర్లో పెద్ద మనుషులు పిలిపించి మాట్లాడిద్దాం, ఆ పైసలు ఎంతో కట్టేద్దాం. ఈ అప్పులు వాడు కూడా ఏమవుతాడో ఏమో, అప్పుల బాధకి ఎట్లనో ఏమో వాడు మనల్ని బతకనియాడు. అప్పు ఏందో చూద్దాంపా, ఒక పెద్ద మనుషులను తీసుకొచ్చి మాట్లాడిద్దాం. 10 లక్షలు అంట. 10 లక్షలకు మిత్తి ఎంత అయింది, అసలు ఎంత అయింది? ఏం చేద్దాం మరి, ఇప్పుడు తప్పదు. ఊర్లో పెద్ద మనుషులకు ఫోన్ చేసి మాట్లాడు. ఇన్ని రోజులు కష్టపడి అంటే ఇప్పుడు ఇంత ఆగం కాబట్టి భూమి దానికి మందు కొడుతున్నాం. అది ఏమైంది, బోర్ సరిగ్గా వస్తలేదు, వానకాలం అంటే నీళ్ళు వస్తలేదు. ఈ ఎండకాలం లేక ఏం చేయను ఏమో వీడోమో చెప్తే ఎవరు ఏమైంది? కొత్త నెంబర్ ఉన్నది. ఎవరు అబ్బా? మాట్లాడుతూ ఎవరిదేమో లేపున్నా లేపు మాట్లాడు మరి. హలో, 10 లక్షలు అప్పు. ఎవరు మాణిక్యమా? ఏమైంది చెప్పి ఏమైంది? అరే నేను బాయికాడ చిన్న గొడవ సర్పంచ్ సాబ్ ఉన్నాడా? సర్పంచ్ సాబ్ ఫోన్ చేసి కనుక్కోవాలి, ఉండోలేడు, ఎందుకు లేపుతలేడా? నువ్వు ఏలే ఫోన్ చేస్తే లేపుతలేడు, షేందికి పోయినా అని అన్నారు. మరి జర వస్తే గిట్లే మా షేన్ కాడికి రండి జర గట్లే. ఏమైంది శేన్కాడ? ఏమైంది మా వాడు అప్పు చేసిండంట, అప్పు కోసం ఆ భూమి అమ్మ అని పట్టిండు. ఆడు ఎవడో అడ్డమైనాడట, 10 లక్షలు ఇచ్చిండంట. మనం పోయింది హైదరాబాద్, మొన్న ఊళ్ళే కనిపించుండే. ఏమైందట మరి, ఏం చేసిండు? ఆ 10 లక్షల కంట ఉన్న భూమి అంతా రాసుకుంటాడంట. అరే గిట్ట చేసిన పోరాడు మంచిగా ఉండే. నీ పోరాడు చల్లకుండా జర ఆ సర్పంచ్ని తోలుకొని రా బిడ్డ. తొలకొస్తా మా ఏషియన్ కాడికి. ఇదికి రా, మా షేన్ కాడికి రండి. కింది షేనా మీ షేనా? ఇదే విషయం మీద దీని మీద మాట్లాడాలి. ఏషియన్ కాడికి ఈ బోర్ కాడికి బోర్ కాడికి సరే, నేను ఫోన్ చేసి తొలుకొని వస్తావు మరి. జర తొందర రాన్రా, జర అందరు కలిసి రాన్రి. మా వాడు చెప్తింటలేడు, జర రాన్రి. జర మీరన్న వచ్చి వానికి ఏమన్నా చెప్పండి. సరే, ఆయననే చంపుతా అని చూస్తుండు. గట్టెట్ అయితే తొలకొస్తావు, పోరాడు తెలియ చేసిన పిచ్చోని లేక. జర రాన్రా, మీకు దండం పెడతా, జర రాన్రి. సరే వస్తున్నాం. ఏమైంది, ఏం గొడవ అవుతుంది? ఏదో గొడవ అవుతున్నా అలా శంకాడ. మనం ఇక పోయి ఒకసారి అంటే కదా మాట్లాడదాం. పెద్ద మనిషి దానికి పోదాం మనకి, మనం కూడా పెద్ద మనిషి. మరి ఆయన లేడంటే మనం పోయి మాట్లాడడానికి వస్తుంది. మరి ఆయన ఉండగా మనం మాట్లాడితే నాకు చెప్పినారు అంటాడు మాట. ఆయనకి చేస్తాం మరి మనం ఆయన నడుచుకోనాకనే పోదాం. ఫోన్ చేద్దాం, చెయ్యాలి. హలో సర్పంచ్ సాబ్ ఏడా? ఇంటికానే ఉన్నావు? అదే ఈ శనికాడకి పోచాయాలు, అది కొడుకేదో చప్పా చేసినట్ట, చిన్న పంచాయతీ అంట, జర రమ్మంటున్నావు. పెద్ద మనిషి ఏడుస్తుండు. సర్పంచ్ సాబ్ ఇంకా పోయి మాట్లాడి నమస్తే సర్పంచ్ సాబ్. అదే ఇప్పుడు ఫోన్ చేసినాగా, ఇక ఫోన్లో చెప్పలేను. ఆ పోషా కొడుకు ప్రసాద్ ఉండిగా, ఆ సిటీలో ఉంటుండే పోరాడు. ఆ పట్టణ పోలు ఏమో అగ్రిమెంట్ చేసి 10 లక్షలు తెచ్చుకున్నట. ఈయనకు తెలియదు. వాళ్ళు ఆ పోలను వేసుకొని ఆ ఇంటికి శనికాడికి వచ్చారు తండ్రి దగ్గరికి. ఇక తెచ్చి అప్పు కట్టమంటే అది అంటే ఇదంటే పోషాకి ఏం అర్థం కాక తండ్రి కొడుకు ఇద్దరు కొట్లాడుకొని నాకు ఫోన్ చేసినుండే. ఫోన్ చేసి ఏనామంటే ఇట్లా అంటే నేను ఫోన్ చేస్తే జర కలుస్తలేదు, జర సర్పంచ్ సార్ ఫోన్ చేయి బిడ్డా, జర చేసి తొలుకొని రా అంటే, నీకు ఫోన్ చేసి ఇక ఫోన్లో చెప్పొద్దని చెప్పి దగ్గరకు వచ్చి ఇక తొలకపోదామని. ఇక పోయి ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు, మరి పైసలు ఇచ్చిన ఊరుకుంటారే. మరి వాళ్ళని తొలుకొని వచ్చి ఇక అగ్రిమెంట్ చేసినట్టు భూమికి. ఆ పోరాడు ఏదో ఒకటి నువ్వే చెప్పాలి కదా. మరి ఆనే ఉన్నారు, శనికానే ఉన్నారంట ఇద్దరు. శనికాడికి పోదాం ఇక. ఇక్కడికి వస్తే ఇక పట్టుకొచ్చే ఉన్నాయంటే ఆ పోరలు ఇద్దరు, ఇక తండ్రి కొడుకు ఇద్దరు ఆనే ఉన్నారు. ఇక మాట్లాడుతుంటే కానీ ఆడికే రమ్మని చెప్పొచ్చాయి. సరే నేను తొలుకొస్తా అని చెప్పిన. ఇక పోయేస్తుందా ఇక ఒక్క ఏముంటది, ఇట్లా ఇట్లా వస్తాం. ఫోన్ చెయ్యి వాళ్ళకి. పెద్ద మనిషి వస్తే వాళ్ళు ఉన్నారా, ఎక్కడ పోయిరా, మళ్ళీ లేచిపోయిరా రాకపోయిరా అంటాను. మాట ఫోన్ చెయ్యి. ఫోన్ చేస్తా. ఫోన్ చేసి వాళ్ళు ఉన్నారా అంట. హలో పున్నా, మరి శనికానే తొలకొస్తున్నాం సర్పంచ్ సాబ్ని. వస్తున్నామంటే చెప్పు. సరే వస్తున్నాం. సరే తొలకొస్తున్నాం, ఆడికి తొలకొస్తాం. నడుపు మెల్ల ఆడదాకా నడుపు.
ఇవి లాలేగో కాలు తీసుకుని వచ్చి పట్నంపల్లా పోయిసాల ఎన్నికొచ్చిర్రంట అగ్రిమెంట్ చేసుకుని చూడాలి. ఆ భూమి పైసలకు ఇచ్చిర్రంట, అందుకని వచ్చినట్టున్నారు. ఇక మాకు ఫోన్ చేస్తే మేము నీతానికి వచ్చింది. ఇక రమ్మంటారు అన్నారు. గడద గంట పోయేస్తే పోతుంది. ఇక్కడ కూర్చో మరి ఆయన దొరికొస్తా పోషా కొడుకు కూర్చో నువ్వు కూర్చో నువ్వు ఉంటావా వస్తావా అందరం పోదాం మళ్ళీ ఆల్తాను కూడా మా అందరం పోతే మళ్ళీ ఒక్కడు కాడా మన కావాలలో మామే మాణిక్యం నువ్వు కూడా అట్లనే చేస్తావు. ఇక వాటి నెంబర్ రాయి మనం పిచ్చోళ్ళం అవుతాం. సరే ఫోన్ చేస్తాం ఫోన్ చేయి మరి ఇష్టం రాను లేకుండా లేదు మనకడదా తాళ్ళు రావాలి కానీ ఏమో మనం పోదామంటావు. హలో ఇగో చెట్టు కింద ఉన్నాం చూడు మీ శనికాడ మంచం కాడ రండి మరి ఇక జల్దీ రమ్మని చెప్పి అంటే ఇక ఇవ్వాలి కదా ఎంతసేపు ఇక పని లేదా మనకి షాబాద్ పోవాలి పని ఉంది వేరే పని ఆ మండలంలో పని ఉంది షాబాద్ పోయేది ఉంది రండి జల్దీ రండి వస్తున్నట్ట వేరే పని లేదా వస్తురు ఫోన్ చేసిన వస్తురే ఏం చూస్తున్నావా పక్క పక్కకు మాట్లాడదామంటే ఏం చూస్తున్నావు అక్కడ ఇక మాట్లాడదామంటే ఇక వస్తురు కదా జర ఇవ్వాలి కదా ఎంతసేపు పని లేదా మనకి ఫోన్ చేసిన వస్తురు వేరే పని మండలంలో పని ఉంది షాబాద్ పోయేది ఉంది రండి వస్తురు ఆయనకి చెప్పు పోయినా బుజ్జానా చేసిన ఫోన్ చేసిన వస్తున్నాం రమ్మని సరే రమ్మని మాట్లాడదాం మరి ఏం సంగతి ఏం లేదు వచ్చారా వచ్చిండే రండి రండి మీరు జల్దీ రండి సర్పంచ్ సాబ్ వచ్చిండు రండి మీరు ఓ పోసానా వస్తావా నీకోసం మేము రావాలా ఏ పని పాట లేదా మాకు అడుగులు మాట్లాడితే మేము రావాలి ఆడికి మంచి దానికి వచ్చేమి రండి లేకపోతే కావాలని పిలిచి తోలుకోసం చూడు మరి ఎంత మంచి ఎవరిదా కూర్చోవాలి మేము చదువుకోవాలి మనలో పని ఉంది వేరే పని లేవా మాకు అది కూడా పోలీసులు పంచాయతీ రండి ఆడికే నీకు తోలుకోసామంటే ఇంకా వస్తలేరేమే నవ్వులేక ఏమైందా ఎక్కడ పోయినా మీ కొడుకు ఎక్కడ పోయాడు ఓమ్మా ఏమైందా ఏం చేయాలా పటేలా ఏమైంది చెప్పరాదు అని పట్టుకొచ్చేది ఉండే కదా చెప్తా ఇంటలేడు ఏం చేస్తలేడు అని వెళ్ళిపోయిరా ఉన్నాడా వాడు ఏం చేయాలి కింద పడేసుకొచ్చుడు 5 లక్షలు 10 లక్షలు అప్పు చేసిండంట భూమి అమ్ముతా అని కూర్చున్నాడు ఉన్నదే ఎంత 4 ఎకరాలు మొత్తం అమ్ముతా అంటాడు 10 లక్షలకు 4 ఎకరాలు వస్తుంది ఆయన చెప్తే ఇంటలేడు కింద పడేసిండు గొడ్డలు తీసుకొని నరికేస్తా పాలు తీసుకొని నరికేస్తా కొట్టుతా అని మొత్తుకుంటున్నాడు కొట్లాడినాం దెబ్బ తగిలింది పట్నం తోలితే గదే సంగతి పట్నం పోయిన వాళ్ళు మరి జతలు పడుకుంటున్నారు లంగపుకి జతలు నేర్చిర్రు తెలివి మీ కొడుకు మమ్మల్ని ఏం చేస్తారు అంటే మంచిగా బతుకుతుర్రు ఏం చేయాలని ఆలోచన మరి మీ కొడుకు ఈ ప్లాన్ లో ఉన్నాడు భూమి అమ్ముదాం ఎవరైనా సంపాదించింది అమ్ముకుందాం తాగుదాం తిందామంట తింటలేడా పిలిపి నువ్వే పిలిపి మేము పిలిపియమని అంటాడు సచ్చినా మాట్లాడాం మీరు పిలిపిండి ఎవరైనా పిలిపించారా ఎవరైనా పిలిపించి ఏడున్నాడు ఆన్నే ఉన్నాడు చిలకతాను బయటనే ఉన్నాడు ఎవడబడి ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు వాడు అరే ఇందాక నిన్ను ఆడేవాడు ఈడేవాడు అన్నా కదా అదంతా నువ్వు మనసులో పెట్టుకో ఎందుకన్నా తెలుసా నీకు నేను ఆ భూమి అమ్ముదామని పెట్టిన పంచాయతీ మా అయ్య దానికి ఒప్పుకోవట్లేదు అందుకు నేను మా అయ్యను అయినా నువ్వైతే వాళ్ళ ముందు కొంచెం యాక్ట్ చేయి అర్థమైందా సర్పంచ్ ఎవరు ఇది నా భూమి సర్పంచ్ ఎవరు ఇది నా భూమి అరే నీ భూమి అయినా కూడా మాట్లాడతారు కదా ఎవరు మాట్లాడతారు ఎవరు సర్పంచ్ ఇది నా భూమి నేను అమ్ముకుంటా ఎవరి మధ్యలో ఎవరుంటారు నాకు అరే నువ్వు అమ్మినావు కరెక్టే వాళ్ళకు అగ్రిమెంట్ చేసినామంట వాళ్ళు ఏమో భూమి కొలుస్తారు మీ అమ్మ నాకు ఫోన్ చేస్తే
ఎవరు ఆ? వాళ్ళ పెద్ద మనుషులు ఏడ్చుకుంటారు ఇస్తే కంపి సర్పంచ్ వాడితే అవుతాయి. ఇంకా ఒక్కొక్కడిని ఏ అట్లా అర్థమైందా? కాదు, ఇస్తే కంపి సర్పంచ్ వాడితే ఇంకా అవుతాయి. ఒక్కొక్కడిని ఏ అట్లా అర్థమైందా? కాదు. రావాలి నీకు కూడా దమాక్ లేదు. ఎంతో సూపర్ చేస్తా వాడేది కట్టరు వాడు నా దోస్తుగాడు. వాడేది కట్టరు వాడు నా దోస్తుగాడు. సూపర్ గిదే నాకు ఇట్లే నాకు ఖరాబ్ చేసాడు మొత్తం. సూపర్ దమాక్ చేశాడు నాకు ఫస్ట్ నాడు. నువ్వు నాకు ఫస్ట్. ఎవడొస్తాడా? ఏయ్, ఈ పద్ధతిగా ఉంది ఇది. ఇబ్బంది ఇది నా భూమి. నువ్వు ఫస్ట్ నాడు. అరే, మర్చిపోతావు. నడు. నాడు కోంప ఏం చేస్తాడు? ఇబ్బంది భూమి నాది. ఎవరికి పంచాయతీ దంచుతాడు నేను చూస్తున్నాను. ఈయన సర్పంచ్ సాబు. ఇగో ఈయననే ప్రసాద్ పోషా కొడుకు. ఎందుకు వచ్చా మీ నాయనని అంటే భూమి అమ్మన్నా మా అయ్యని భూమి అమ్ముతలేడు పట్టం పోవాలని భూమి అమ్ముతలేడని కొట్టిన భూమి అమ్మని ఇక్కడ సంపాదించినావురా మా అయ్యది అది. అయ్యేదైతే నువ్వు అమ్ముతావు అవురా నువ్వు ఎందుకు అమ్మలేవు నేను అమ్మలే 10 లక్షలు ఒక దగ్గర అప్పు తీసుకున్నా. నేను పట్నం పోవాలి భూమి అమ్ముదామన్నా. మా అయ్య భూమి అమ్మిండు. అప్పు ఎందుకైంది అప్పు మా అయ్య భూమి అమ్ముతా అన్నాడు. అమ్ముతా అంటే అమ్ముతా అన్నాడు కాబట్టి నేను వాళ్ళ దగ్గర 10 లక్షలు అప్పు తీసుకొని 10 లక్షలు అప్పు తీసుకొని ఏం చేసినావు నేను బెట్టింగ్ లో పెట్టినా లాస్ అయినా నష్టపోయినా. నేను బెట్టింగ్ లో పెట్టినా లాస్ అయినా నష్టపోయినా. ఆయన 10 లక్షలు తెచ్చిండు మరి వాళ్ళ అయ్యాక వాళ్ళ అమ్మకు చెప్పిండేమో అడుగు తెచ్చి నువ్వే వాడుకుంటే మరి వాళ్ళకి పెట్టాలి నా ఆస్తి నేను వారసుని నీ ఆస్తి కాదు వాళ్ళది వాళ్ళు పోయినాక నీ ఆస్తి నకలు చేస్తున్నాం రా నువ్వు అంటే నేనే వాళ్ళని రేపు పొద్దున చూసుకునేది నేనే కదా. చూసుకోవా నువ్వు 14 చాలా మాట్లాడతావు ఏం నీ కథ లేదు అయితే నా భూమి నీ భూమి ఎక్కడిది నీ అయ్యా చచ్చిపోయాక నీ భూమి అవుతుంది ఏం గండెక్కలు చేస్తావు వాళ్ళు ఉంటే ఏమైతుంది? వాళ్ళకి నేను తిండి పెడతా గుప్పడంతా. తిండికి నీలాగా అన్న నేర్చుకుంటారు ఇక రోజు మేము పంచాయతీకే రావాలి చెంప మీద తప్పితే ఇటువంటి మాటలు మాట్లాడవు ఏం మాట్లాడుతున్నావు నిన్న? ఏం మాట్లాడతావు భూమి అమ్ముతా అన్నావా నాతోని? నేను చెప్పేది నువ్వు ఎక్కువ నగరాలు చేయకు పెద్ద మనుషులు వచ్చినప్పుడు మర్యాదగా మాట్లాడు నేను అమ్మి నీకు ఇస్తాను చెప్పలేదు పిల్ల పెళ్లి చేస్తే అప్పు అయింది అప్పు కట్టాలని నేను అమ్ముతాను ఆ పిల్ల పెళ్లి చేసిన అప్పు కట్టిన తర్వాత మిగిలింది ఏమన్నా ఉంటే ఏమైనా జాడి అంటే మిగిలింది నేను తినాలి. అంతే. అంటే నీ కొడుకు నాకేం ఆస్తి ఇస్తావు నువ్వు? మిగిలింది పెడతా అంటున్నావా? ఇప్పుడే ఇంత సుఖం చూపిస్తావు రేపు పెడతావని మా గ్యారంటీ నేను పెడతా రేపు పొద్దున పెడతా. ఇప్పుడు నాకు సంపాదించింది నువ్వు సంపాదించింది నాకు నింపియావా? నువ్వు కష్టం చేసుకొని సంపాదించుకోలేవా? ఉన్నాయి కాబట్టి నీ కష్టం చేస్తున్నా. తింటావా? అయితే ఉన్నది అమ్ముకోవాలంటే అమ్ముకోవాలి. అవసరం వచ్చినప్పుడు బాబు అమ్ముకోవాలి. నాకు నువ్వు మీ 10 మంది తోలుకొచ్చి మీ అమ్మ నాయన పంచాయతీ నేను పెట్టలే పంచాయతీ. ఎవరు వాళ్ళతో కొట్లాడుతున్నావు పెద్ద మందితో మాట్లాడు పెద్ద మనిషితో చెప్పండి. గంజి వచ్చేటోడు ఎవరు ఆయన తమ్ముకుంటే నేనే పోస్తా. ఇంకేం పోతా ఆయన తమ్ముకున్నాకేం అంటే అమ్మితే పైసలు రావా? పైసలు అయితే ఆయన నువ్వు తింటావు ఊకుంటావు వాళ్ళకు కూడా పెడతాను. ఏం పెడతావురా నీ పిండ కూడా పెడతావు ఏం పెడతావురా నీ పిండ కూడా పెడతావు ఎందుకు పెట్టా? ఏం పెడతావు అంటే పైసలు వచ్చినాక పెట్టాను. ఇక వాళ్ళకి ఇంత బువ్వ- ఇంత తింటారు వాళ్ళు. ఒక బువ్వడికి ఇంత బువ్వ తింటారు. కూర్చున్నావు ఇప్పటికీ 5-6 మంది నేను చేసుకొని ఊకుంటావు ఏం నడుతావు ఇగో సర్పంచ్ సార్ అదంతా పోని ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఎవరి దగ్గర తెచ్చుడో తోలుకోరమ్మన్నారు అలా నువ్వు కూడా వాళ్ళ సోపడి సాగిపోయినా నువ్వు. నాతో వచ్చినా వాళ్ళతో పోయినా నువ్వు. ఇందాక వచ్చిన వాళ్ళు దొరకరా పోవాడు. ఎవరాలు ఇచ్చినది ఎవరాలు వాళ్ళు లంగదాకాను నువ్వు లంగదాకాను ఎవరు వాళ్ళు లంగలైతే నాకేం జాకెట్లు అయితే నాకేం లంగలో జాకెట్ అప్పు చేసిన ఏం పెద్ద మంటలు వచ్చారో మీరు భూమి ఇప్పించారంట కదా. ఈయన కాడ పైసలు ఇచ్చిన ఇంకో కదా ఆయనంట కదా కొన్నది ఆయన్ని. మళ్ళీ మీరెందుకు వచ్చి మరి ఆయన లేదు హలో ఆయన దొరకరాదు వారా? బా ఏడున్నావా? అది రమ్మంటారు సర్పంచ్ కూడా రమ్మంటారు. ఇంటి పంచాయతీ కాడికి ఇడికి రా భూమి కాడికి రా ఇడికి రా షేన్ కాడికి బోర్ కాడికి. అది మాట్లాడుతున్నాం శివ మాట్లాడుతున్నాం వీళ్ళేనా సర్పంచ్ ఎన్ని ఇచ్చారు 10 లక్షలు ఇచ్చి వాళ్ళు ఇద్దరు మధ్యలో ఉన్నారు. అజయ్ మాణిక్యం అని పిల్లలు ఏం మనోడే పిల్లాడు
వాళ్ళ అమ్మాయి లేరని చెప్పారు మాకు, లేదని చెప్పారు. లేదని చెప్పి ఆ పిల్లలు చెప్పినట్టు వీళ్ళకి వాళ్ళు నాకు చెప్పారు. చెప్పినా మరి అబద్ధం చెప్పండి. ఈరోజు పెళ్లి 1000 అబద్ధాలన్నా ఓ పెళ్లి అన్నారు. ఓ నేను ఒక అబద్ధం ఆడి భూమి అమ్ముదామని చూసిన. సంపద కాదురా ఎవరి పెళ్లి చేసినవరా మరి పైసలు తీసుకొని ఎవరి పెళ్లి చేసినావు? నేను పైసలు తీసుకొని ఎవరి పేరు చేయలే, నేను వాళ్ళకి అప్పు తీసుకున్నా అంతే. తీసుకొని ఏం చేసినావు? నీ బెట్టింగ్ లో పెట్టినా, మనకు అదంతా లాస్ వద్దబ్బా, వాళ్ళు పంచ మనకు అనవసరం ఉండదు. భూమి అగ్రిమెంట్ చేసిండు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నారు మాణిక్యం అజయ్ అని. వాళ్ళిద్దరు కలిసిన 10 లక్షలు ఇప్పించారు. ఈ రోజు నేను వస్తే పట్టించారు. ఇలా వెనకాడికి వస్తే ఆయన అంతా మాకు వెళ్ళకుండా పెట్టిస్తావాలని వాళ్ళు లేరని చెప్పారు కదా నాకు. ఆయన లేరని చెప్పిన అసలే మన ఆయన లేదని చెప్పి తల్లిదండ్రులు లేరు అని చెప్పిండంట. పైసలు తెచ్చిండు. అబద్ధం ఆడినా మరి. ఒక నాకు మంచి జరుగుతుంది కాబట్టి నేను ఒక అబద్ధం ఆడినా. పైసలు కావాలి, పైసలు అయితే కావాలి మరి నాకు. నేను పట్నం పోవాలి, ఎంజాయ్ చేయాలి. పట్నం పోయి మా దోస్తులందరూ ఉన్నారు, అందరు పట్నం పోయి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కున్నా మాకు 10 లక్షలకు భూమి ఇస్తాడు, భూమి చేసాడు మా పేరు మీద. నేను 10 లక్షలకు భూమి ఇస్తా అని నీకు చెప్పలే. నేను 10 లక్షలకు భూమి ఇస్తా అని నీకు చెప్పలే. 10 లక్షలు మీ దగ్గర అప్పు తీసుకున్నా, భూమి అమ్మి మీకు పైసలు ఇస్తా అని చెప్పిన. నిన్ను అంతాడా పడతావురా ఇలా అగ్రిమెంట్ చేస్తాం మా అమ్మాయి అని చెప్పి ఇప్పుడేమో మీకు వెళ్ళి అప్పు తీసుకొని మారుతాం. అగ్రిమెంట్ ఏం రాసిన? మా వాళ్ళు ఎవరు లేరు, మన ఆయన తమ్మికి నా పేరు మీద భూమి వస్తుంది, నీకు ఎక్కడ భూమి చేస్తా అని చెప్పినాం. ఎకరం భూమి ఇస్తానులే, 10 లక్షలు మీకు భూమి అమ్మి పైసలు ఇస్తా అని చెప్పిన. ఉంది కదా చెప్పాలి కదా. ఆ రోజు అన్నాడు మా అమ్మ నాన్న చనిపోయారు, నాకు పైసలు ఎకర భూమి ఎకర 6 గుంటలు అమ్ముతా అని చెప్పిండు. మరి ఇదేంటి దయాలా ఇది మనుషులు? నాకు అట్లా చెప్పిండు. మేము తీసుకొచ్చి మనుషులు మరి వాళ్ళు మనుషులు కారా? ఆ పిల్లోడు చెప్పిండు అద్దాలు గిట్ట బాగానే పెట్టినావు కానీ అద్దాలు తీసి చూడు, ముసలోళ్ళు ఉన్నారా లేకపోతే లేరా? పంచాలకు వచ్చినాక తెలుసు మాకు ఉన్నదండి. అదో మరి ముందుగా ఆలోచన, నువ్వు ఉన్నాయని పైసలు ఇస్తావా? 6 నెలలు అవుతుంది ఇచ్చి. 6 నెలలు అవుతుందో 7 అవుతుందో ఆలోచన చేసి పైసలు ఇస్తే అయిపోతుందా? తనలే అన్నప్పుడు ఆడేం చెప్పిండు, ఆడ మాకు చదువుకోనికి పోయింది, నాకు జాబ్ వస్తుంది నాకు చెప్పిండు. చదువుకుంటున్న పిల్లలు అమ్ముతుంది కానీ ఇచ్చినాం మనం. అది కరెక్ట్, ఎవరైనా నడుచుకోవాలి కదా. నడుచుకునే వీళ్ళు మధ్యలో ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళిద్దరు వీళ్ళెవరు ఇప్పుడు తెలుస్తుంది అంటున్నా కదా. ఈ పంచాయతీ సిటీకి తోలుకొచ్చినప్పుడు రోడ్డు చూపించండు, డాంబర్ రోడ్ ఉంది మంచిగా భూమి. మేము ఆశపడడం 10 రూపాయలు మాకు కమిషన్ వస్తాయని చెప్పి మేము ఇప్పించినాము. అట్లా కమిషన్ ఉంటుంది అని ఎవరు వాళ్ళు పోయినా సరే ఇప్పిస్తారు. కమిషన్ చూస్తారు కానీ మనుషులను చూడరు. ఇక చెప్పలేడు అని చెప్పిండు. అదే ఇప్పుడు వాళ్ళకి చెప్పిర్రు, రేపు సర్పంచ్ ఒకటే ఉన్నాడు, నెంబర్ ఎవరు లేడు అంటే మమ్మల్ని ఇట్లా చేస్తారు. అయితే ఇప్పుడు తష్పా మీద చెప్పండి, ఏదో 4 రూపాయలు కట్టిస్తాడు. కట్టన వేరేనా భూమి చేయిస్తా అంట చెప్పిండి. అదే వాడు సంపాదించారు, మీరు సంపాదించారు, మీకు రాసిస్తాం మేము. తీసుకున్నప్పుడు 10 లక్షలు తీసుకుంటప్పుడు తల్లిదండ్రులు లేరనగానే మీరు ఎట్లా రాపించుకున్నారు? మరి ఇది ఊర్లో కనుక్కోరా? మీకు అయ్యమ్మ లేరావా? ఊర్లో ఉన్న తెలుసుకున్నాక మీకు అయ్యమ్మ లేరా? ఆయన ఏం చెప్తున్నా నమ్మరా? అట్లా నమ్ముతా పొరగాడు చెప్తే మధ్య లేరు. ఆ పొరగాడు నమ్ముతా నమ్మకపోతే పెట్టి మీరు చేసారు అంతా. తోలుకొచ్చి చూపించిండు, ఈ ల్యాండ్ అంతా నాదే అని చెప్పి చెప్పిండు. అలాగా ఏరికి వచ్చింది పంచాయతీ తష్పేదో చెప్పు. ఇగో మేము భూమి అయితే అమ్మం సర్పంచ్ సాబ్, మేము భూమి అమ్మం, సచ్చిన భూమి అమ్మం, 1 ఇంచు భూమి అమ్మం. నిలబడ్డా నేను అలాగే భూమి అమ్మాలి, పైసలు ఇవ్వాలి. నేను అలాగే భూమి అమ్మాలి, పైసలు ఇవ్వాలి. అంతే, నీ భూమి అమ్మి పైసలు ఇవ్వాలి. నీ పేరు అమ్మ, నీకు ఎట్లా బైకు కాగితాలు ఏం చంపుతా? సంతకం చేస్తారు కదా. పెట్టావు నువ్వు అమ్ముతానా? అమ్మి నేను నీకు ఇస్తాను లేదు, నేను అమ్మి నీకు ఇస్తాలేదు. పెళ్లి చేసిన ఈ రోజు ఇప్పుడు ఈ మాట మారుతున్నావు. ఎప్పుడు అప్పుడు కాదు, ఎప్పటికీ ఒకటే మాట. నేనేమన్నా కూడా ఒకటే మాట. మీరు ఏదో ఒక తష్పై చేసేయి. ఇక వాళ్ళు ఉన్నారు, వీడు ఏజో చేసిరు, వాళ్ళు పాడైపోతారు. ఏదో ఒకటి చేసి వాళ్ళకి రూపాయి ఇక వాళ్ళు అడిగిన దానికి వీళ్ళని ఇద్దరి మధ్యలో ఏదో ఒకటి అండర్స్టాండింగ్. అదే ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళేమో భూమి అంటే ఇప్పుడు భూమి అయితే వీళ్ళు అమ్మరు.
ఏమరా ఎడకలు తెచ్చిస్తావా పైసలు వాళ్ళు భూమి అమ్మి పైసలు ఇద్దామని నేను అరే వాళ్ళు అమ్మనియరు పోయి ఎందుకు అమ్మనియరు? అరే ఎందుకు అమ్మనియరు అంటే నీ తాత సొమ్మ తన ఫిబ్రవరి కొన్నాళ్ళు చేసి సంపాదించిండు. తాత సొమ్ము అయినా ఆయనకు వచ్చింది, మా అయ్యకు వచ్చింది తాత సొమ్ము అయినా. వాళ్ళు వచ్చినాక అమ్ముకో, వాళ్ళు అమ్మర్రా, అది వచ్చినాక భూమి అమ్మరు, నీకు ఇయ్యరు. ఎప్పుడు దత్తరాలు ఇప్పుడు దావమన్ నేను ఇప్పుడే అమ్ముకుంటా. ఎప్పుడు దత్తరాలు ఇప్పుడు దావమన్ నేను ఇప్పుడే అమ్ముకుంటా. మంచి బుద్ధిమంతుడు వారి ఆ, మరి నాకు బుద్ధిమంతుడు ఏంది? పైసలు కావాలి కదా, నేను కూడా పైసలు బతకనీకి. ఇచ్చినారు, మీ తల్లిదండ్రులు చంపినాక చంపవనికి ఇచ్చిండ పైసలు. దానికోసం మీరు లేదని చెప్పిండు. ఉన్నదని చెప్పింది కాబట్టి పంచాయతీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ పంచాయతీ 10 లక్షలు ఇచ్చాము, 6 నెలలు అవుతుంది. తను తక్షణ వాళ్ళ అమ్మాయి ఉన్నారు కదా, ఫోన్ చేశాను, ఫోన్ ఏదో చేస్తాను, మాట్లాడి ఇది చేయమని. ఫోన్ చేస్తా, ఫోన్ ఎత్తాడు, వీళ్ళు ఎత్తాడు, ఈయన ఎత్తాడు, మాకు అర్థం కాలేదు. 10 లక్షల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. సర్పంచ్ సాబ్ మాట ఏంటంటే ఇవాళ పైసలు ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి ఓడగొట్టేసేయి. కూర్చోండి మాట్లాడదాం, కూర్చోండి. మాట్లాడండి. చెప్పు, ఏం చెప్తారు చెప్పు. ఉన్న ఉదాహరణకి ఇంకా మేము కూర్చోవాలన్నా భూమి అమ్మనియరు, మేము భూమి అమ్మం పటేలా, భూమి ఎట్టి పరిస్థితులు అమ్మం, భూమి అమ్మరు. అమ్మం. మరి దాని సంతకం చేసినాక మీకు భూమి రాదు, అవునా? కాదు కదా. ఎట్లా చేయడు? సంతకం చేస్తాడు. ఏం చేస్తాడు? నేను చెయ్య అంటున్నా, ఎట్లా చేస్తారని మాట్లాడుతున్నా, సంపాదించినట్టు. ఆయన ఎట్లా అమ్ముకుంటాడో మేము చూస్తాం. అమ్ము ఎట్లా పెడతారా, ఎట్లా పెడతా సంతకం? నేను సాగొట్టి నేను సంతకం పెడతా. సంపు ఎట్లా తింటావు? ఇద్దరిని చంపేరా? సంపురా, చంపుతా. సంపు. బోసుడికే సిగ్గులేదే ఇంటికి నాడు నీ సంగతి చెప్తా. ఇంటికి వాడు ఇవాళ నాడు నీ ఇంటికి ఇదే నాడు నావే సంగతి సంపుడు, చెప్తా. ఇదే నాయం. అసలు నువ్వు ఇంట్లోకి వస్తావారా? ఇంట్లో కాలు పెడతావా? ఎట్లా రాని కాదు, ఇవాళ ఇవాళ సంగతి ఏం చెప్తా. లేదు, నువ్వు సంపాదించిందారా ఇల్లు? పోలీసుకి నువ్వు ఇదే నానిది, ఇదే నాని కథ. ఏముండే ఏదో పైసల విషయం మాట్లాడదామండి, మాట్లాడదాం. మాట్లాడుకోండి. ఏదో ఒక కథం చేయి పటేలా. భూమి మాత్రం అమ్మడు, అది వచ్చేదాకా భూమి అమ్మరు. మీ పైసల విషయం ఉంటే ఏదన్నా మాట్లాడదాం, మాట్లాడండి. సర్పంచ్ సాబ్ మేము 10 ఇచ్చినాము, మాకు 30 లక్షలు ఇప్పిండి, లేదంటే భూమి అనే కావాలి. ఇక అవ్వా 10 మేము 10 లెక్క తెచ్చినాం సార్. మళ్ళా ఆ పోరాడు ఏదో వస్తా అంటుండు, వాళ్ళ అమ్మాయి ఇంటికి సంపస్తుంది అంటుండు. అవన్నీ పంచాయతీలతో ఆ 10 లక్షలు ఇచ్చిన దాని మీద తచ్చిపోయి ఏదో చేసి ఒకటికొకటి ఇప్పిస్తావు, ఏమి ఇస్తావు ఇప్పివి. 30 తీసుకుని ఒకటికొకటి ఇచ్చిన మాట్లాడమని పెద్ద మాట్లాడి ఆ పోరాడు దచ్చుకోమేందుకు, వాళ్ళ ఇంట్లో పంచాయతీ మాకెందుకు, ఇంకో పెట్టుకుంటాం ఇక ఆ పైసలు పెట్టి. నేనే ఉన్నదా భూమి, నేనే ఉన్నదా భూమి. 6 నెలల సార్లు చూసినాం, మీకు కూడా తెలుసుగా. 10 మంది పెద్ద మంచిగా నువ్వు పంచాయతీ చెప్తావుగానే ఎట్లా చేసి నాకు ఒకటికొకటి ఇప్పి 6 నెలలు అవుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్పిన పిల్లాడు. అవురా, నేను అనేది ఏంటంటే ఒక్కటికొక్కటి ఇస్తారు కానీ ఒక్కటికి 3 అడిగి నేను ఒకటికొకటి 2 3 తచ్చిపోయి వాళ్ళు చంపుకోబోతు నాకు వద్దు, ఈడ పెట్టే పైలు కుత పెట్టుకుంటాం. వాడు ఏం చెప్పిండు, కంపెనీ ఉంది ఆడ, అది ఉన్నది, ఈ రోడ్ మాది, మన ఆయన అయ్యలేడు వాళ్ళు నాకు అదని చెప్పిండు. ఈడికి వచ్చినాక పిల్లు ఉన్నది, నాకు అలా మా చెల్లెలు ఉందంట అంటే కథ ఉంది వాళ్ళది. అవన్నీ నాకు ఎందుకు ఆ పెద్ద మంది దానికి వచ్చింది. ఏదంటే ఇప్పించి మాట్లాడు, ఒక పేపర్ రాసి ఆ పేపర్ ఇన్ పాడేస్తా, నా పైన నాకు ఇప్పి. ఏం రమల పైసలు ఎట్లా ఇక నీ ఇష్టం మా ఇష్టం. ఏం పంచాయతీ తెంపుకుంటారో తెంపుకోండి, ఇక నాకైతే సంబంధం లేదు. ఎత్తి తీసుకున్నా తిన్నాం అయిపోయాయి, నీ ఇష్టం అంటున్నావు. మరి అప్పటి పూర్తికి నేను ఏం చేయాలో అది చేసిన. మళ్ళీ ఏమన్నా చేసుకోండి అంటున్నావు. ఇప్పుడు పంచాయతీ పెట్టిన కదా, ఇక మీ ఇష్టం ఉన్నట్టు చేయండి. ఇక ఎట్లా చేస్తాం మా ఇష్టం. మీ పైసలు ఎట్లా ఇప్పుడు ముసలి లేడకలు తెచ్చిస్తారు. ఈ భూమి అమ్ముతారా, మరి నీ ఇంట్లో పైసలు ఇస్తారా, ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు. నీకు తెలియదు, చేసేటప్పుడు అప్పు చేసేటప్పుడు తెలుసు. మరి అప్పుడు ఇంట్లో నీకు తెలుసా మరి? ఇంట్లోన్నాయా? ఇట్లా లేకపోతే భూమి ఉందిగా, ఇంట్లోన్నాయి అంటున్నావు కదా, ఇంట్లోన్నాయా? భూమి అమ్మినాక ఏం చేస్తారు? ఆయన భూమి పోయినాక ఏం చేస్తావురా? 4 ఎకరాలు 6 గుంటలు ఉంది. 1 ఎకరా అమ్మితే అయిపోతుంది. వాళ్ళకి 1 ఎకరం అమ్మి పైసలు ఇచ్చేస్తే అవతల పడతారు వాళ్ళు. ఆ పళ్ళ కింద అటు రాసి మనం అట్లా రారు, ఏం రారా, మీ పైసలు ఏంటో చెప్పండి. మళ్ళీ ఎగపాయలు ఎప్పుడైనా పోషాయన మాట్లాడాలి, నాకు 2 రోజులు టైం ఇస్తారా ఇప్పి మళ్ళీ పైసలన్నా. ఆ పైసలు ఇస్తారు, పైసలు మాట్లాడు కానీ భూమికి ఒకటికొకటి ఇమ్మని ఏం లేదు, ఒకటికొకటి నువ్వు చెప్తావా పంచాయతీ నువ్వులా? అవ్వబ్బా, నేను చెప్పేది ఒక్కటికొకటి ఎత్తిస్తారు, 1కి 3 అడుగుతున్నాడు ఆయన. 3 నేను సరే ఆయన అన్నాడు పెద్ద మంచి, ఆయన కూడా ఆ రోజు ఇష్టప్పుడు వీళ్ళు 2 ఉన్నారు, అందరు ఉన్నారు. మేము 10 లెక్క మీకు తెచ్చినప్పుడు నిజమే ఇచ్చారు. మీరు చూడండి, ఆ పెద్ద మనిషిని చూడండి, ఇవన్నీ మీరు తప్పు లేదా అంటే భూమి మీరు తప్పు అంటున్నారు. చూడాలి కదా, ఇక్కడ చూడండి ఎట్లా ఇచ్చింది చెప్పండి. అప్పటిదానికి పంచాయతీ అయింది. అది మేము ఇయ్యడం తప్పైపోయింది. సరే సర్పంచ్ సాబ్, అది అంతేందుకు. ఇప్పుడు 20 లక్షలు ఇచ్చిండు, అది 20 లక్షలు నిజమేనా కాదా? 20 లక్షలు 10 లక్షలు ఇచ్చిండంట, అది నిజమా కాదా? ఏరా 10 లక్షలు తెచ్చినవా? నేనైతే కాగితం ఉన్నదా? కాగితం ఉన్నదా? తెచ్చాడు 10 లక్షలు తెస్తే 20 లక్షలు తెచ్చాడు. మరి అవసరం ఉంటే ఎంత తెచ్చుకోవాలమ్మా, మరి ఏం చేయాలి? ఎక్కువ మాట్లాడకోసారి నకరాలు తెంపుతున్నావు ఎక్కడ పెద్ద సంపాదించు. అదేదో పైన లేదు సజ్జయ్ రాసి మనం తీసుకుంటాం. సర్పంచ్ సాబ్ ఒకటే చెప్తున్నా, ఆయన పైసలు మాకు ఇవ్వలేడు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు. 10 లక్షలు ఇస్తామన్నారు కదా, 10 లక్షలకు మేము
10 లక్షలు అయితే ఇక మా తాను ఎందయి ఒక 5 లక్షలు ఇస్తాం. 5 లక్షలతోనే వాళ్ళు అవుతుంది పెద్ద మనిషి. మాకు అడిగిచ్చిండా? అవును అడిగలే. మాకు అడిగిచ్చిండా? నీ కొడుకు తప్పు. ఈ తప్పు అంటే ఎవరు తప్పు? మరి ఇచ్చింది వాళ్ళ తప్పు కదా. మనం పోలీస్ స్టేషన్ పెట్టేద్దామా? అడిగినా కదా అందుకే తప్పు. అదే మీ పోలీస్ స్టేషన్ పోతే భయపడతామా ఈడ? అదే మీ పోలీస్ స్టేషన్ పోతే భయపడతామా ఈడ? ఎవరు భయపడమంటారు? పిల్లలను చూసి పైసలు ఇస్తారా మీరు? బొక్కలు తినిపిస్తావు వానికి. ఆ? మరి అది తీసుకపోయి సాదే కూడా మాకేం చేసాడు? సంపూర్ణ వాణి ఎంత మాకు చంపిన రావు కొట్టిన రావు అదేదో చేసాడు. ఇప్పుడు కోపం మీద అట్లా అంటే కాదే పొజిషన్, అట్లా అంటే కాదు. కల్పించి ఒడగొట్టు ఏదో ఒకటి ఒడగొట్టి వాళ్ళకు ఇప్పుడు 10 లక్షలు ఇచ్చిన అన్నాడు, 10 ఇస్తాను 15 ఇస్తాను ఆ మాట మాట్లాడితే కానీ నువ్వు మొత్తమే ఇయ్యము అని సంపూర్ణ అంటే ఎట్లా? మరి రేపు వచ్చి ఒక్క మాట నాకు తెచ్చినాము పెట్టినా చేసినట్టు చెప్పాలి. తిన్నాడు కొట్లాట కోసం ఎట్లా అయిపోతే అట్లా కాదు. ఇప్పుడు నువ్వు పెద్ద నలుగురు అని మాట్లాడుతున్నావు, మేము అందరం పోయినా ఇంటికి వచ్చి మరి కొడితే ఎవరు మీకు దిక్కు? దేవుడే దిక్కు. అందుకనే ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళకి ఇస్తామంటే ఒప్పుకొని వాళ్ళ ఇంట్లో మనం వచ్చినామంటని చెప్పు. 10కి 10 ఏదో ఒకటి మాట్లాడు. ఒప్పుకొని 15 కూడా 20 మా దగ్గర వెళ్ళాయా 15 ఇవ్వమని 15 ఇస్తాం. ఇక అంతకంటే ఎక్కువ నా దగ్గర వెళ్ళాయి బిడ్డ, మా దగ్గర వెళ్ళాయి. ఇప్పుడు నా బిడ్డ పెళ్లి చేసిన చూడు, నేను చెప్తాను మా బిడ్డ పెళ్లి చేసి నాకు 20 లక్షల అవి ఏర్పడికనే ఆడ పడుతున్నాను. ఎందుకు రాసిస్తాం? భూమి రాసి ఆ రోజు గప్పాలు ఏం కొట్టినావు? తో చూపించావు, అని చూపించావు, మా అమ్మ చచ్చిపోయావు, 10 లక్షలు తిన్నావు, తిన్నావు నేను అనుకున్న భూమి అమ్మి పైసలు ఇద్దాం అనుకున్నా. వాళ్ళ ఇష్టం, పంచాయతీ పెట్టింది కదా. పైసలు మీ వాళ్ళు లేరని చెప్పినావు. ఇప్పుడు మీ అమ్మాయి ఉన్నారు, పైసలు ఏమో నువ్వు తీసుకున్న భూమి ఒకటికొకటి 10 లక్షలు ఇస్తున్నావు, 20 లక్షలు ఇవ్వాలి. బాబు నువ్వు నా కొడుకు లాంటివాడవయ్యా. మేము 10 లక్షలకు 15, 20 అంటే మేము ఇయ్యము. పెద్ద మనుషులకు వచ్చినాం, పెద్ద మనుషులు చెప్తారు 15 లక్షలు ఇస్తాం. కొడుకు లాంటి కానీ మీరు కూడా మా తల్లి లాంటి కానీ మరి అందుకే చెప్తున్నాం కదా. కొట్లాడలేమే, మాకు ఏదో ఒకటికొకటి అయితే మా శాత కాదు బిడ్డ, మధ్యలో ఇస్తారేమో. మాకు శాత కాదు. మధ్యలో దగ్గర ఏం చేసుకుంటూ వచ్చేస్తాం. ఇప్పుడు పెద్ద మనుషులు చెప్పు. ఇగో ఇక పోసేది చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నావు, అన్ని తెలుసు ఆయన కష్టం ఏదో మంచి ఏదో. ఇక నువ్వు ఎక్కువ చేస్తావా తక్కువ చేస్తావా అనేది ఎక్కువ చాలా మీద భారం చేయకు, వాళ్ళ చేయకు. ఇద్దరు చూసి మాటను కూడా కొట్టేసి చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఏమి కష్టం చేసి తెప్పట్లేదు, అదేదో కన్నా కష్టం చేసి నిలబెట్టుకున్నారు. నిలబెట్టుకున్న దానికి వాడు తెచ్చి నీదేంటే ఏడుకెళ్ళి తెచ్చిస్తారు. గంటే చూసి బిర్యానీ కూడా అడుగు మరి ఏమన్నా చేసి ఇస్తాడు. అంత కాదు, 4 ఎకరాల 6 గుంటలు ఉంది, నా పేరు మీద చేసేయండి. 2 ఎకరాల 3 గుంటలు నా పేరు మీద చేసేయండి. గుంట కూడా ఎందుకు వేయరు? మరి నేను ఎట్లా బతకాలి? తిరుగు ఊరు మీద దోస్తులంతా సిటీ పోయి సంపాదిద్దామని పోదాం అంటున్నా. ఏం సంపాదిస్తున్నావు? ఒక రాయి సంపాదిస్తున్నావు ఇప్పటిదాకా. ఏం సంపాదించిన పోయి నా దగ్గర ఏమున్నాయి అని సంపాదించనీకి. నీకు 15 లక్షల ఏడికెళ్ళి వెళ్తే చెప్పు, మేమేం చేస్తాం? మాకు శాతం అయితే బుద్ధిమంతుడు చేసింది ఎట్లున్నాడు, ఏం చేయాలి? తీసుకుపోయి లోపల వేసుకొని ఆయన దగ్గర వసూలు చేసుకోమని మరి మళ్ళీ నీ తాకే వస్తాను కదా. పైసలు లేవు కదా, ఏడకెళ్ళి చేయాలి. ఇక్కడ రావా, ఏదో కష్టం చేస్తాం. పదిహేను కాదు, ఇదిగేమి కాదు, 17 లక్షలు ఇస్తారు. 17 లక్షలు ఏవా? అది ఎంతనో ఇంతనో అమ్మి అక్కడ కలబెట్టి 17 లక్షల ఏడు తెచ్చియాలి. ఏం చేయాలి? ఇప్పుడు తర్వాత ఎన్ని రోజులు ఇస్తారో పైసలు ఎప్పుడు ఇస్తారు? పైసలు నాయమన్నా. ఇప్పుడు నా దగ్గర ఒక పైస లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఇచ్చింది నీ తప్పు. ఇచ్చే తప్ప నేను చెప్పేది తస్వ చేసినాము. ఇప్పుడు నేను తస్వ కాటికి నువ్వు ఒప్పుకో. మాట్లాడే పేపర్ ఆపించి పెద్ద మనిషి నమ్మకమే. నీ మాట ఎప్పుడు రావాలో చెప్పి మేము అప్పుడు వచ్చేస్తాం. 15 రోజులు వస్తాం. మరి ఏమ్రా 15 రోజులు వద్దు, 3 నెలల తర్వాత 3 నెలలు కావాలి.
15 రోజులలో ఏడదే వాళ్ళే అగ్రిమెంట్ మీద సంతకం అమ్మా, 3 నెలలు కాదు, 6 నెలలు 3 నెలలు కాదు. ఇప్పటికి 6 ఆయన నెలలు 15 రోజులు అంటే మీరు 3 నెలలు అంటే కుదురుతుందా? మరి మా దగ్గర వెళ్ళొద్దా? ఓ 2 నెలల నాటికి ఇస్తారు ఆ కాగితం రాసి 2 నెలలు ఇప్పుడు అగ్రిమెంట్ పేపర్ ఉంది కదా మీద సంతకం పెట్టి 15 రోజులు కాదు, వెళ్ళొద్దు. లేదా అగ్రిమెంట్ సంతకం పెట్టు. వేరే కాగితం మీద రాసి ఇస్తాను. వేరే కాగితం మీద రాసి ఇగో రాసిచ్చు బీసీ. సురేనా ఓ అయ్యా, ఏం పేరు నీకు? అద్దాలైన ఏం పేరు నీ పేరు? నా పేరు శివకుమార్. శివకుమార్. రాసిచ్చు లేదు, ఏం లేదు. ఆ 2 నెలల తర్వాత పెద్ద మనిషి చేతుల పైసలు పెడతాం, తీసుకోండి. 2 నెలల తర్వాత నీ రాసు లేదు, ఏం లేదు. ఇక రాసు లేదు, ఏం లేదు. ఇక నువ్వేమన్నా అనుకో, దండం పెద్ద పెట్టమంటే మనిషి ఎన్నో పంచాలు చెప్పింది ఇప్పటి వరకు. ఆయన మీద నమ్మకంతోని 2 నెలల నాటి కోసం మీ దగ్గర మనకు సంబంధం లేదు. మీరు కూడా ఆయన నాకు ఖచ్చితంగా బయలు 10 లక్షలు ఇవన్నీ మాట్లాడుతుంది. నేను ఇప్పిస్తే తోనే. తీసుకున్నాడు అప్పుడు నువ్వు కూడా అట్లా చేస్తున్నాం అంటే ఆయన ఏదో ఒకటి చేస్తుంటే మేము అది చేస్తానే కదా. 2 నెలల నాటికి ఇచ్చేసేయండి 2 మొత్తం. నెలల నాటికి పెద్ద మనిషి చేతులు పెడతా, పెద్ద దాగా మనిషి పెద్ద మనిషి పోదాం మరి ఇక. ఓకే మరి పోతాం. పెద్ద మనిషి మీరు చెప్పినట్టు చేస్తాం, మరి ఏం చేస్తాం? కనుక్కున్న పానానికి ఏమనుకోకుండా మళ్ళా ప్రేక్షక దేవులకు నమస్తే. మేము చేసే వీడియోలు కంపల్సరీ చూడండి. మేము ఎంతో కష్టపడి రాత్రి పగలు ఎండకు వానకు తీస్తాము. కంపల్సరీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి. మిస్ కాకుండా షేర్ చేయండి.